భయపడకండి. ఇప్పుడే వచ్చి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అవుతున్నా. 11కి నా షిఫ్ట్ అనేది అయిపోయింది. సో వెంటనే మొహం కడుక్కొని వెళ్ళిపోదామనే రేంజ్లో వచ్చేసినా కానీ ట్యాప్ ఓపెన్ చేసి సబ్బు పెట్టుకునే వరకు ఆర్డర్ పడింది. సో ఇప్పుడు ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళాలి. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు అరుణ్ కుమార్, గుర్తుంచుకోండి. మీరు చూస్తున్నారు టాక్స్. నైట్ అంతా కూడా అనుకుంటానా, బయట చలి విపరీతంగా ఉంది అండ్ మబ్బు కూడా బాగానే వచ్చింది. సో ఖచ్చితంగా మనం ఈరోజు ఆర్డర్ సిరుగా తీసి అరుగా తీద్దాం. ఈరోజు ఏం జరుగుతుందో, ఈరోజు ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయో. సో ఈ షో అన్నట్టు బాగా అలవాటు అయిపోయింది ఈ వీడియో తీయడం వల్ల. సో అండ్ ఇలాంటివన్నీ రిపీట్ చేస్తా అంటే నాకే తిక్క. విత్ ఇన్ 2 minutes రెడీ అయినా. మా గల్లీలో అమ్మవారు ఊరేగింపు ఉన్నది, ఇప్పుడు దాటుకొని పోవాలి. సో సరే, బ్యాగ్ రెడీ చేసేసుకున్నా, పవర్ బ్యాంక్ పెట్టుకున్నా, కేబుల్ పెట్టుకున్నా అండ్ వాటర్ అది ఉంటాయి కదా, మొబైల్ పౌచ్. అండ్ వెళ్ళేటప్పుడు లైట్లు బంద్ చేయాలి, మర్చిపోవద్దు. అట్లనే ఏంటంటే 310 మంది ఇన్స్టాలో ఫాలోవర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూట్యూబ్లో 93 మంది సబ్స్క్రైబ్ అయ్యారు. అండ్ అలాగే నా వీడియోస్ ఏంటంటే, మీరు వంట చేసేటప్పుడైనా లేదంటే ఏదైనా పని లేదుగా అన్నప్పుడు మొబైల్ ఆన్ చేసి నా వీడియో ఆన్ చేసి పక్కకు పెట్టండి. నేను కొత్తనే కాబట్టి నా వీడియో మీరు పూర్తిగా చూస్తేనే ఇంకా బెటర్గా చాలామందికి రికమెండేషన్ వెళ్తుంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాలో ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్. అండ్ బయలుదేరదాం. ఎవరైతే You have an ongoing order. Please go to the pickup location to avoid delays. ఓకే, బయలుదేరదాం, నో ప్రాబ్లం. అండ్ స్విగ్గీకి ఎవరైతే ఒక్క నిమిషం స్విగ్గీకి ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో ఖచ్చితంగా హెయిర్స్కి ఇలా కట్టుకోండి. ట్రావెల్ చేసేటప్పుడు దుమ్ము మొత్తం హెయిర్స్ లేరికి జుట్టు అనేది రాలిపోతుంది. ఇంకా నాకు పెళ్ళి కూడా కాదు, ఆల్రెడీ ఇటెకరం దొబ్బింది. సో నేను చెప్పేది ఏంటంటే, దయచేసి బయట బైక్ మీద ఎట్టి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి ఒక క్లాత్ అయితే కట్టుకోండి, ఓకేనా? ఉన్న వాటిని కాపాడుకోండి, లేని వాటి గురించి ఆశపడకండి. లెట్స్ గో. లైట్ ఫ్యాన్ ఆఫ్ చేయాలి. సో 2 ఆర్డర్లు అయితే తీసుకున్నా, నాకు 2 ఆర్డర్లు పడ్డాయి. అండ్ వెళ్ళిపోదాం. వీడియో అంతా క్లారిటీ ఉండదు ఎందుకంటే లైటింగ్ ఇక్కడ లేదు. మై ఫ్రెండ్ సర్కిల్ దగ్గర ఉన్నా, మై ఫ్రెండ్ సర్కిల్ దగ్గర నుంచి పడింది. 4:12 అవుతుంది. మనం ఇప్పుడే 12వ ఆర్డర్ కొట్టినాం. రోళ్ళన్నీ చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి, రప్ప కొట్టిన. అండ్ ఏంటంటే వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే ఇదే మొబైల్ ఆర్డర్ కొట్టాలి అండ్ ఇంకా ఒక్కొక్కటే మొబైల్ కాబట్టి వీడియోలు అనేది తీయలేకపోయినా. అండ్ డీటెయిల్గా ఇంటికి వెళ్ళాక వీడియో చేస్తా, ఎందుకంటే లైటింగ్ కూడా లేదు. సో డీటెయిల్గా అసలు ఎంత కొట్టినా ఏందనేది మొత్తం వీడియో తీస్తా అండ్ యూట్యూబ్లో కూడా పెడతా, చూడండి. నేను డ్యూటీ అయ్యాక 11:40 నుండి ప్రజెంట్ ఇప్పుడు 5:07 అవుతుంది. నేను ఇప్పటి వరకు మొత్తం ఎర్న్ చేసిన మనీ అంటే 4 వరకు నేను క్లోజ్ చేసేసిన, ఆఫ్లైన్కి వచ్చేసిన తర్వాత నేను మొత్తం ఎర్న్ చేసిన మనీ మొత్తం 653 రూపాయలు. సో దీంట్లో ఒక స్కామ్ అనేది బయటపడింది. అదేంటనేది ఇప్పుడు డీటెయిల్గా మీకు చెప్తాను. ఆ స్కామ్ ఏంటి, అసలు దేని గురించి మాట్లాడుతున్నా అనేది మొత్తం మీకు చెప్తాను. వాయిస్ కొంచెం లో ఉందని ఏమనుకోకండి, మా మామయ్య వాడుకున్నాడు పాపం, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. పక్క పండు పండుకున్నా కానీ వీడియో తీస్తాను. అండ్ ఏంటంటే ఆ స్కామ్ ఏంటిది అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. నాకు స్విగ్గీలో ఆఫ్టర్ 11 తర్వాత పర్ ఆర్డర్ 20 రూపీస్ అని పడింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఇక్కడ ఎంత ఉంది, 10 కిలోమీటర్లకు 90 రూపాయలు అని ఉంది. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 90 ప్లస్ ఆ 20 రావాలి కదా, అవును కదా, అంటే మనకు 110 రూపీస్ రావాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 90 వచ్చింది. అంటే ప్రతి ఆర్డర్కి నేను గమనిస్తూనే ఉన్నా, పర్ ఆర్డర్ 35 రూపీస్ అని చెప్పేసి ఎప్పుడు 3కి చేంజ్ అవుతుంది. 3కి చేంజ్ అయిన తర్వాత కూడా 55 రూపీస్ ఏదో ఆర్డర్ పడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే 55. అంటే క్యాల్కులేట్ చేద్దాం, అంటే మనకు కిలోమీటర్కి ఎంత పడుతుంది, 7 రూపీస్ పడుతుంది. అంటే 8 రూపీస్ కూడా ఇవ్వట్లేదు స్విగ్గీ ఫుడ్లో.
పర్ ఆర్డర్ అంటే పర్ కిలోమీటర్కి మనకు 7 రూపీస్ పడుతుంది. అండ్ ఆ ఇచ్చే 20 రూపీస్ అని చూపించి మనకు ఆశ రేప్ పెట్టి వాడు ఇచ్చేది ఎంత అంటే అక్కడికక్కడికి తిప్పి మనకు తక్కువనే ఇస్తాడు, కానీ మనం ఎక్కువ ఫీల్